హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చిక్కుడుగాయ టమాటో కర్రీ చేసి చూపిస్తానండి. ఈ చిక్కుడుగాయ తప్పడగా ఉంటుంది కదా, ఆ చిక్కుడుగాయ అనమాట. ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, చాలా మంచిది. దీనికి 3 టమాటాలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోండి. ఇగోండి ఈ విధంగా తప్పడగా ఉంటాయన్నమాట చిక్కుడుగాయ. ఇవి ఉండడానికి ఈ విధంగా లావుగా ఉంటాయి కానీ చాలా లేతగా ఉంటాయండి. త్వరగా మనకి సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, ఆ ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనికి 3 టమాటోస్ తీసుకున్నాను. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేయాలన్నమాట. ఇవి టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా సాఫ్ట్ అవ్వడానికి కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడే మూత పెట్టుకుని లో ఫ్లేమ్ పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఎందుకండి 5 నిమిషాల్లో మనకి టమాటా అనేది మగ్గిపోయిందనమాట. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కలను వేసుకోవాలి. ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా మంచిది. ఇది హెల్త్కి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. చిక్కుడుగాయలో చాలా రకాలు ఉంటాయి కదండి, ఇది ఒక రకం అనమాట. పెద్దగా ఉంటాయి ఇవి చిక్కుడుగాయ. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చిక్కుడుగాయ నుంచి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది. అదంతా వాటితో పాటే మనకి ఇది మెత్తగా అయిపోతుందండి, చక్కగా సాఫ్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇదిగో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, కర్రీ అంతా కలిసేలాగా. ఇదిగోండి పసుపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి వేసాను. ఇందులో అయితే ఎటువంటి మసాలా వేయకూడదండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని లో ఫ్లేమ్ పెట్టుకుంటే చక్కగా కూర అంతా కూడా ఉప్పు కారం పట్టి టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి చూడండి, ఆయిల్ సెపరేట్ అవుతుందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కరివేపాకు వేసుకోండి. అయితే ఈ విధంగా మనకి చిక్కుడుగాయ అనేది సాఫ్ట్ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయినట్టే. కాదంటే మనకి ఈ విధంగా ఉంటే రసం పెట్టుకోవాలి, లేదా మనం కర్రీలో కలుపుకునేలా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్, ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వద్దండి, కొద్దిగానే వేయాలి. ఒకసారి కలిపేసి 2 నిమిషాలు ఉంచిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ ప్రాసెస్ నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చిక్కుడుగాయ కర్రీ అయితే చాలా టేస్ట్ అయితే వచ్చిందండి. ఇది మనకి రోటీలోకి, రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఇది చపాతీలోకే ప్రిపేర్ చేశాను అనమాట. ఇదిగోండి కొత్తిమీర వేసుకుని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.